ఎగ్జాక్ట్ 1 year అయింది సినిమా రిలీజ్. మార్చ్ 22 దాటితే అరే 1 year అయిపోయింది సినిమా రిలీజ్ లేక అని ఫీల్ అవుతుంది నేను. సో 1 year ఎండ్ కాకముందు ఐఎమ్ కమింగ్ విత్ వన్ మోర్ ఫిల్మ్. కానీ సో నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా నా పేరు కూడా మీకు తెలియదు, అప్పుడు స్టార్ట్ చేశాను. బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక్క మనిషిని, విద్యాధర్. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్. అది ఎంత క్లియర్ విజన్ ఉంది అంటే, నేను బేసిక్గా నారేషన్స్ ఉంటాయి. ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడు అర్థమైంది నారేషన్ వేయలేదని. అంటే చాలా మంది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు, ఏం చెప్తాను ఒక నారేషన్లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనం. బట్ నాకు అర్థమైంది మనిషి నారేషన్ వేయలేడు అని చెప్పి ఎంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాను నా దగ్గరికి. అండ్ నా ఎదురుగా టీచర్లో కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను సినిమా చేస్తున్నా అని చెప్పినండి. నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్ వేరు. ఇది అంటే నాకు తెలిసి మొన్న విద్యని, కార్తిక్ని, ఆర్డేట్, కవలిక అండ్ మన సీజీ టీమ్, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ, చాలా చిన్న టీం ఉండే మాది, లెస్ దెన్ 20 people who believed in this film. అండ్ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఫీల్ సో ప్రౌడ్. అండ్ అన్ని చెప్తున్నా కదా, అన్ని సినిమాలు వేరు, అన్ని సినిమాలకి చెప్తాను బ్రహ్మ సినిమా చూడండి, మా సినిమాలో అదండి ఇదండి. కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్గా చెప్పలేను. నేను మీకు ఓపెన్గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగ్ ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండవు, మొత్తం థియేటర్ని వేసిపెట్టే విజన్ కొట్టే ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుంది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి, తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కానీ డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎక్సైట్ అవుతారు. సో బేసిక్గా పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు, ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే సినిమా లాగా హీ ఫాట్ ఫర్ ఇట్. 10% మిగిలిన టీం కష్టం అంటే 90% కష్టం విద్యాధర్ది. సో దిస్ ఫిలిం బిలాంగ్స్ టు విద్యాధర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు ఐ డు నాట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ కాలమ్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ వస్తే సినిమా ఎట్లా మిస్మానిపులేట్ అయిపోతుందేమో అది ఇది అనుకునే టైంలో నేను ఆ రోజు వరలక్ష్మణ సినిమాకి రాకూడని కారణాలు ఈరోజు రావాలని అనుకుంటాను బస్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ బాగుంటాను, కాకపోతే ఒకటే మాట చెప్తా, చెప్పను రా, యాక్టింగ్ చేయకుండా హీరో అనే డైరెక్టర్ మీరు ఏంటో రాదు. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళందరూ తలెత్తుకునేటట్టు రాజమౌళి గారు చేస్తే తెలుగు వాళ్ళందరూ కాళ్ళు ఎత్తుకునేటట్టు నేను వేసిన. సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, పుట్టినందుకు థ్యాంక్స్. అండ్ వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కలిసి చేసుకుంటుంటే ఇంకొక బ్యాక్ బోన్ వాళ్ళని కావాలనుకున్న టైంలో సడన్ ఒక రోజు ఫోన్ చేసి వంశీ సినిమా తీసుకున్నాను కానీ కాస్త సినిమా రిలీజ్ అయిపోతుందని ఆరామ్ అయిపోయినండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అన్న. అండ్ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ he is so loyal to his investors. క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేసిండు. మేము ఎవరం ఎన్ని మాట్లాడినా కార్తిక్ నోట్ నుండి ఫస్ట్ వచ్చే పదం థ్యాంక్స్ టు ద క్రౌడ్ హూ బిలీవ్డ్ ఇన్ దెమ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో క్రౌడ్ నుండి ఫండ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మా ఫ్యామిలీ అక్కడ, మా మమ్మీ, డాడీ, అక్క అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను షూటింగ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే చేస్తుండే. అప్పుడు హీరో కూడా వాళ్ళు ఏం చేస్తున్నావు, ఏం జరుగుతున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే సినిమా చేస్తుండే అవుతుండే. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అక్క. నాకు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ముగ్గురు ముఖం చేస్తే నాకు
ప్రతి ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ. లవ్ యూ మీ ముగ్గురికి.